నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ, ముందు జాగ్రత్తగా అదనపు బస్సులు, ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు. హైదరాబాద్ విజయవాడ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు, టోల్ గేట్ల వద్ద నెమ్మదిగా సాగుతున్న వాహనాలు. కృష్ణా జిల్లా షీపూడి కాశీపూడి మార్గంలో శిథిలమైన వంతెన, ఎప్పుడు కూలుతుందోనని ప్రయాణికుల భయాందోళన. అల్లూరి జిల్లాలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట, 398 కిలోలు స్వాధీనం, 2 నిందితుల అరెస్ట్. అమెరికా అట్లాంటా ఎయిర్పోర్ట్లో ఓ విమానంలో మంటలు, సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్, ఎల్బీ నగర్, కూడలి, వనస్థలిపురం, హయత్ నగర్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ రద్దీ పెరిగిపోయింది. బస్సుల కోసం ఎదురుచూస్తూ అనేక మంది ప్రధాన కూడళ్ల వద్ద ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ఊరు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన రైల్వే స్టేషన్లు అయినటువంటి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఇటీవలే ప్రారంభమైనటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా నెలకొంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా ప్రయాణికులు తరలి వస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకైతే వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ జోన్ నుంచి 188 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ జోన్తో పాటు జోన్ మీదుగా అంటే ఇతర రాష్ట్రాలకు, దేశంలోని ప్రధాన రాష్ట్రాలకు వెళ్లేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం మరో 178 రైళ్లను కూడా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఈ రైళ్లన్నీ కూడా రద్దీగా ఉండేటువంటి, అంటే మొత్తం జోన్ మీదుగా జోన్ నుంచి కూడా వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసం సుమారు 370 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఇక ఇతర రాష్ట్రాలకు కూడా రిజర్వ్డ్ కోచ్లను, అన్రిజర్వ్డ్ కోచ్లను కూడా భారీగా పెంచినట్లు చెప్తున్నారు. ఇక ఇటీవలే ప్రారంభమైనటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా 50కి పైగా ప్రత్యేక రైళ్లను, అంటే సుమారు 59 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అందులో 16 జన్ సాధారణ రైళ్లను నడుపుతున్నారు. ఇవి తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు కూడా ఉందని కూడా రైల్వే శాఖ చెప్తుంది. సుమారు ఎక్స్ప్రెస్ రైలు, ఇందులో ఒక 15 పైచీలకు ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ కూడా చర్లపల్లి టెర్మినల్ నుంచి కూడా వెళ్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నెల 11వ తేదీ నుంచి 4 అదనపు బోగీలతో నడుపుతున్నట్లు కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బెర్హంపూర్, జైపూర్, గోరఖ్పూర్, కటక్, మదురై, అర్సికెరే తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి తో పాటు తెలంగాణలోని వరంగల్, కాజీపేట వైపు కూడా ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. వీటితో పాటు జోన్ మీద నుంచి చెన్నై, బెంగళూరు, మదురై జోన్లకు కూడా వచ్చేటువంటి షాలిమార్, సంబల్పూర్, బరౌని, విశాఖపట్నం తదితర స్టేషన్లు కూడా ఇక్కడి నుంచే నడుపుతున్నారు. ఇక ఈ ప్రత్యేక రైళ్ళన్నీ కూడా ఈ జనవరి మాసాంతం వరకు కూడా అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కూడా దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. ఒకవైపు ప్రత్యేక రైళ్లు, మరొక వైపు ఉన్న సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఈ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైనటువంటి రైళ్లను కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు 150 పైచీలకు రైళ్లు వెళ్తుంటాయి. దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 3 లక్షల పైచీలకు
ప్రయాణికులు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాన మార్గాలు కేవలం 2 మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని 4 ప్రవేశ ద్వారాలని ఎగ్జిట్ ద్వారాలని కూడా పెంచినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడం, రద్దీ ఎక్కువగా నెలకొనడంతో వీలైనంత తొందరగా ప్రయాణికులు వచ్చేందుకు వెళ్లేందుకు వీలుగా మార్గాలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఇక టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా భారీ సంఖ్యలోనే పెంచారు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు కాబట్టి ఒకేసారి ఎక్కువ రైళ్లు వస్తుంటాయి. రావడంతో వాటికి అవసరమైనటువంటి టికెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయాణికులంతా కూడా భారీ సంఖ్యలో ఉంటారు. ఎటువంటి తోపులాటలు జరగకుండా ఉండేందుకు ప్రయాణికులకు అవసరమైనటువంటి టికెట్ కౌంటర్లను కూడా భారీగా పెంచారు. ఇంకా వీలైనంత వరకు ప్రయాణికులంతా కూడా ఆన్లైన్లో ఉండే టికెట్లను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీళ్ళంతా కూడా సాయంత్రం వెళ్ళేటువంటి రైళ్ల కోసం వచ్చి ఇప్పుడే పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా తమ రైలు ఎప్పుడు వస్తుంది అని ఇక్కడ వేచి చూస్తున్నటువంటి ధోరణి కూడా కనబడుతుంది ఎందుకంటే సాయంత్రం వచ్చేటువంటి రైళ్లు కావచ్చు, ఈ రైళ్లలో ఎక్కి వెళ్ళాలంటే కనీసం నిల్చుని ప్రయాణించేటువంటి స్థలం కూడా లేదని కూడా చెప్తున్నారు. రిజర్వేషన్ టికెట్ తీసుకున్నప్పటికీ, జనరల్ టికెట్ తీసుకున్నప్పటికీ కూడా రైల్లో నిల్చుని వెళ్ళే పరిస్థితి కూడా లేదని కూడా ప్రయాణికుల నుంచి సమాధానం వస్తుంది. అందుకే వీలైనంత తొందరగా రైల్వే స్టేషన్లకు చేరుకుని అక్కడే వేచి చూస్తున్నామని, ఎప్పుడైతే రైలు వస్తుందో అప్పుడు తక్షణం రైల్వే స్టేషన్లకు ప్రవేశించి వీలైనంత తొందరగా రైల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలకు కూడా వెళ్లేందుకైతే భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అవన్నీ కూడా ఈ జోన్ నుంచి జోన్ మీదుగా వెళ్తుంటే అటువంటి రైళ్లను సుమారు 178 పైచిలకు నడుపుతున్నట్లు కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు కూడా భారీ ఎత్తున రైళ్లను నడుపుతున్నట్లు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకుందని కూడా చెప్పవచ్చు. ఒకవైపు ప్రత్యేక రైళ్లను 188 పైచిలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. మరొక వైపు ఈ జోన్ మీదుగా 178 పైచిలకు అదనపు రైళ్లు కూడా నడుస్తున్నాయి. మొత్తానికి సుమారు 370 పైచిలకు రైళ్లు అయితే అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ రైళ్లకు తోడు అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేశామని, రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ బోగీలను కూడా ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లను కూడా పెంచేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రణాళికలను సిద్ధం చేస్తుందని, ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేయడమే తమ లక్ష్యమని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు శ్రీనివాస్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న వారితో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వేలాదిగా వాహనాలు స్వగ్రామాలకు కదలి వెళ్తుండటంతో విజయవాడ వైపు వెళ్లే అన్ని టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల కొద్దీ ప్రయాణం ఆలస్యం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా వెళ్తున్న ప్రజలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు అధికారులు అదనపు సర్వీసులను ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు తరలి వెళ్తున్న వాహనాలతో టోల్ గేట్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న వాహనాలతో చిల్లకల్లు టోల్గేట్ వద్ద రద్దీగా మారింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య 25,000 వాహనాలు టోల్గేట్ను దాటినట్లు అధికారులు తెలిపారు. చిల్లకల్లు టోల్గేట్లో మొత్తం 12 దారులుండగా 6 దారులను విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా దారుల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. సాయంత్రానికి రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాల రద్దీ నేపథ్యంలో టోల్గేట్ వద్ద అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో భారీగా రద్దీ నెలకొంది. వై జంక్షన్ వద్ద హైవేపై వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం, దానికి అనుసంధానంగా సర్వీస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెలకు బయలుదేరిన పట్టణ వాసులతో కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. సంక్రాంతి వేళ ప్రజలంతా సొంతూళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజాము నుంచే వాహనాల జాతర కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్లోని హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ బూత్ వద్ద వాహనాలు రద్దీ నెలకొంది. చౌటుప్పల్లో ఇదే రహదారిపై స్థానిక వాహనాలు పాదచారులు రోడ్డును దాటుతుండటంతో అక్కడ కొద్దిసేపు వాహనాలను ఆపాల్సి వస్తోంది. ఇది మినహా జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణానికి అంతరాయం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వేగం తగ్గడంతో కొంత నిదానంగా వాహనాలు ముందుకు కదలడంతో జాప్యం జరుగుతుంది. జాతీయ రహదారిపై పోలీసులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ పంతంగి టోల్ ప్లాజా వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగింది. ఇటు సంక్రాంతికి సెలవులు ఇవ్వడంతో ఇటు విద్యా సంస్థలు మొత్తం కూడా ఈ రోజు సెలవులు ప్రకటించాయి. దీంతో సొంత గ్రామాలకు వెళ్లడానికి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఒక్కసారిగా ఈ ప్రయాణికులందరూ కూడా జాతీయ రహదారి పైన ప్రయాణం మొదలు పెట్టారు. దీంతో ఇక్కడ చౌటప్పలు అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా అయితే భారీగా వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితిగా ఉంది. ప్రస్తుతం ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూత్లు ఉన్నాయి. అందులో 12 టోల్ బూత్లు ఓపెన్ చేసి ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లే వెహికల్స్ మొత్తం కూడా ఏపీ వైపుకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అటు వైపు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కి వచ్చే వెహికల్స్ కేవలం 4 టోల్ బూత్ ద్వారానే ఇటు హైదరాబాద్ కి అనుమతిస్తున్నారు. అయితే ఈ హైవే మొత్తం కూడా ఈ జాతీయ రహదారి మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతున్నప్పటికీ 10 గంటల నుంచి 11 గంటల సమయంలో కొంత మేరకు అయితే వాహనాల రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. సుమారు ఒక అరగంట నుంచి మటుకు మళ్ళీ ఈ వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ వాహనాలు నిలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ టోల్ ప్లాజా వద్ద ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉందో ఆ స్కాన్ చేసే సమయంలో కొంత సమయం డిలే కావడం వలన ఈ వాహనాలు అయితే నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటైతే కలుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఓవరాల్ గా కూడా అయితే ఈ జాతీయ రహదారి పైన మొత్తం కూడా కొద్దిసేపు మాత్రమే వాహనాలు ఆగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటి వాహనాలు అప్పుడు వెళ్లే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ 16 టోల్ బూతుల్లో కూడా 12 టోల్ బూతులు ఇప్పుడే ఓపెన్ చేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా కార్లకి ఏదైనా ఈ ఫాస్ట్ ట్యాగ్ కనుక స్కాన్ అవ్వని పరిస్థితుల్లో వీళ్ళే స్వయంగా హ్యాండ్ మిషన్ తీసుకెళ్లి అక్కడ స్కాన్ చేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో మొత్తం 17 బ్లాక్ స్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇక్కడ ముమ్మరంగా కూడా ప్రమాదాల నివారణకు ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే కూడా వర్క్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే ఇక్కడ ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపురం వరకు కూడా 6 లైన్ల పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొంత జాప్యం అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితితో ఉంది. అదేవిధంగా ఈ పాటసింగారం వద్ద కూడా వాహనాలు అయితే నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు చౌటప్పల్ దగ్గర కూడా చౌటప్పల్ కేంద్రంలో కూడా ఆ రోడ్డుకి ఇటువైపు 2 వైపులో కూడా సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ కూడా చాలా సేపు వాహనాలు ఆగుతున్న పరిస్థితితో ఉంది. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ సమయంలో కూడా కొంత డిలే కావడంతో వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నాయి. దీని తర్వాత చిట్యాల వద్ద కూడా
కొంత వాహనాలు అయితే నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితిలో ఉంది. మొత్తంగా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పైన మొత్తం 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. మొదటిగా వచ్చేదేమో పంతంగి టోల్ ప్లాజా, రెండోదేమో కేతేపల్లి వద్ద ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా, అదేవిధంగా ఏపీలోకి వెళ్ళేసరికి చేత వద్ద ఇంకో టోల్ ప్లాజా ఉంది. ఈ 3 టోల్ ప్లాజాల వద్ద కూడా ఏదైనా సరే 1 నిమిషం కన్నా కూడా ఎక్కువగా కూడా వాహనాలు నిలబడట్లేదు. అన్ని 4-5 సెకండ్లోనే వెళ్తాయి. కాకపోతే వాహనాల మటుకు కొంచెం బాలు తీరిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఈ వాహనాలు వెళ్లే విధంగా కూడా ఇక్కడ అధికారులందరూ కూడా సమన్వయంతో తగిన చర్యలు అయితే చేపట్టారు. ఓవరాల్ గా కూడా ఈ సంక్రాంతి నేపథ్యంలో ఈ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాలతోటి కిక్కిరిసిపోతున్న పరిస్థితితో ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్. పండుగకు ఊళ్లు వెళ్లే వారితో హైదరాబాద్ మెట్రో రైళ్లలో భారీ రద్దీ నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అమీర్పేట, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. రాజధాని అమరావతి ప్రాంతంలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెం నుంచి శాఖమూరుకు వెళ్లే రహదారిలో కంకర ఎత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లైన్లు, లారీలతో వచ్చి మట్టి తవ్వేసి ఎత్తుకెళ్లినట్లు పశువుల కాపరులు రైతుల దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజధాని ప్రాంతంలో రోడ్లు తవ్వి కంకర ఎత్తుకెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనంటూ మండిపడుతున్నారు. బైపాస్ రోడ్లో డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి. అయినా కానీ ఇక్కడ దాదాపు 25-30 టిప్పర్లో రోడ్డుని పగలగొట్టి తీసుకుపోయారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఈ దొంగతనాలు ఆపే పరిస్థితి లేదా? నాకు తెలిసి ఇక్కడ చేసింది మాత్రం వైసీపీ వాళ్ళే. కంపల్సరీ వైసీపీ వాళ్ళే ఎట్లాంటి పనులు చేస్తున్నారు. లేకపోతే ఇంత ధైర్యంగా మరి కోతపేట దూరంలో ఉన్న బైపాస్ రోడ్డు పక్కన ఇంత మట్టి తోవారంటే దాదాపు 3 అడుగుల లోతు తీసి మరి 400 అడుగుల బారుకి రోడ్డు తోవారంటే ఎంత ధైర్యం ఉంటే తోవారు. ఈ రాజధానిని ఏం చేద్దాం అనుకున్నారు ఈ దొంగలు? అధికారులు పంపించి దొంగలు పట్టించి వీళ్ళు కఠినంగా శిక్షించే ఏర్పాటు చేస్తేనే ఈ రోడ్లు ఆగుతాయి, లేకపోతే మళ్ళీ మొదలు పెడతారు. కుక్కతోక వంకర అన్న చందానంగా ఉంది అక్రమార్కుల పరిస్థితి. వాళ్ళకి ఏ ప్రభుత్వం అనేది అనవసరం. గతంలో వాళ్ళకి మద్దతుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రోడ్లు దౌకెళ్లారు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు మామూలుగా అంటే ఎవరు ఇంత లోపలికి వచ్చి ఇక్కడ కృష్ణాయపాలెంలో ఇచ్చిన సెంట్ల భూముల వెనక లోపలికి వచ్చి బైపాస్ దగ్గరలోనే వాళ్ళు తవ్వుకెళ్తా ఉన్నారు. దీని మీద మరి హైవే మీద కానీ ఎక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో కొంత చూసి ఈ అక్రమార్కుల అండ అరికట్టాలని చెప్పి పోలీసు వారిని అట్లాగే రెవెన్యూ వారిని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నంతకాలం రోడ్లు తవ్వుతుంటే దాని మీద పోరాడగలిగామండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో తాపత్రయపడుతుంటే ఈ దుర్మార్గులు బైపాస్ రోడ్డు దగ్గరలోనే రోడ్లు దాదాపుగా 3 అడుగులు లోతున తోయారంటే అసలు అది కూడా లోకేష్ గారి నియోజకవర్గంలో దొంగలు ఎంత పెచ్చిరెళ్తున్నారంటే మరి పోలీసు వారు ఏం చేస్తున్నారో మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో మాకేం అర్థం కావట్లేదండి. ఎందుకంటే అప్పుడు దొంగల మీద మేము యుద్ధం చేశాము, పోరాడాము, ఆ రేత్రనగా పగలనగా కేసులు పెట్టించుకున్నాం, అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 7 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసు వారు ఇంకా మారలేదండి. దొంగలు ఎక్కడ ఇది ఎవరు తోవారు ఏందనేది బారుకి బైపాస్ రోడ్ అమ్మటి సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే కనుక 24 గంటల్లో అది ఆ కంకర ఎక్కడ పోయింది ఏందనేది పట్టుకోగలరు, చేయగలరు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో శ్రీపూడి, కాశీపూడి గ్రామాలకు అనుసంధానంగా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. రైలింగ్ విరిగి భారీ గోతులు పడ్డాయి. 2 గ్రామాల నుంచి గుడివాడ వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక మార్గం కూడా అధ్వాన స్థితిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వంతెన దుస్థితిపై ఈదురు మద్దాలి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంతెనల నిర్వహణ అధ్వానంగా మారడంతో
జిల్లాల్లో చాలా వంతెనలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితిలో నెలకొంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని సీపూడి కాశీపూడి గ్రామాల అనుసంధానంగా ఉన్న వంతెన మీద ఉన్నాము. రోడ్లు భవనాల శాఖ అధికారులు వంతెన పటిష్టతను పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో ప్రస్తుతం వంతెన అనేది శిథిలావస్థలో చేరుకుంది. సీపూడి అలాగే కాశీపూడి గ్రామాలకు చెందిన దాదాపు 1500 మంది జనాభా వరకు ఇదే వంతెన మీద నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఈ వంతెన నిర్వహణ అనేది పట్టించుకోకపోవడంతో ఆ వంతెన అనేది ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెదపారిపూడి మండలంలోని ఈదుల మద్దాల వద్ద ఉన్న ఆ వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు, కానీ ఆ వంతెన పునర్నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ఈ వంతెన కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు వైపులు ఉన్న రైలింగ్ అనేది ఒకవైపు చాలా వరకు కూడా కూలిపోయింది, మరొక వైపు ఈ సిమెంట్ అది ఊడిపోయి ఇనుప చువ్వలు కూడా బయటికి కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ వంతెన కట్టి ఎందుకంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర శోభనాద్రి చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా ఈ వంతెన నిర్మాణం జరిగిందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ వంతెన బాగోగులు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ వంతెనని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా ఇరు గ్రామాల స్థానికులు కూడా అధికారులు ప్రజాప్రతినిధులను కలిసిన వారెవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాలకు ఇదే ప్రధాన వారధి. ఇక్కడి నుంచే కూడా ఈదుల మద్దాలి అలాగే పెదపారపూడి గుడివాడ చేరుకుంటారు. అయితే ఈ వంతెన కనుక పడిపోతే ఈ రెండు గ్రామాలకు బయట గ్రామాలతో సత్సంబంధాలు అనేవి తెగిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇట్లా ఉందండి వంతెనది? ఇది 1990 చిల్లర టైంలో నిర్మించారండి. ఇది అప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో శిథిలావస్థలో చేరింది. ఇంకొక కొత్త వంతెన నిర్మించడానికి ఆ పక్కన సీపూడి తట్టువారి మధ్యన ఒక వంతెన నిర్మించమని అధికారుల చుట్టూ తిరిగినాము. ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. కొడాలి నాని గారు 4 పర్యాయాలు చేసిన ఆయన కూడా చెప్పడం జరిగింది. నేను గ్రామ సర్పంచ్గా నేను చెప్పింది ఏంటంటే అది కానీ మాకు ఆ వంతెనగా నిర్మాణం జరిగితే మాకు గ్రామాలకు ఈ వంతెనకి మొత్తం రాకపోకలు బాగా జరుగుతాయని మేము విన్నవించుకుంటున్నామండి. 15 మంది మినిమం 1500 మంది జనాభా ఉన్నారు. ఈ వంతెనగా ఏమైనా అయితే మాకు ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. మేము కాలినడకను కూడా వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి అండి మాది. మొన్న వారద కూడా గ్రామాలు మునిగిపోయి మా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసినాయండి. మొత్తం వరిసేలు పంటలన్నీ మునిగిపోయినాయి, చాలా వరకు వచ్చేసినాయి. ఇది లేకపోతే మాత్రం మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటీవల ఇప్పుడు మీ గ్రామానికి సమీపంలో ఉన్న ఈదుల మద్దల దగ్గర కూడా వంతెన పడిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వంతెన కనుక పడిపోతే మీ పరిస్థితి ఏంటి? మీకేముంది, రెండు వంతెనల మధ్యన ఇంట్లో ఊళ్ళో ఉండాల్సి వస్తుంది. మాకు వెట్టి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే పట్టించుకోండి. దీనికి కూడా చాలాసార్లు డ్రైనేజీ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగిందండి. వారు కూడా ఇది అంటున్నారు అది అంటున్నారు, దీన్ని పట్టించుకుని నాదులు లేరండి. మొత్తంగా ఈ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు వంతెన నిర్వహణకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కృష్ణా జిల్లాలో చాలా వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థలో చేరుకున్నాయి. అయితే వంతెన పడిపోవడంతో చాలా గ్రామాల్లో వంతెనలు చాలా వరకు కూడా పడిపోయాయి. అయితే దాదాపు 1500 మంది ప్రజలు నిత్యం ఇదే వంతెన మీద రాకపోకలు సాగిస్తుంటారు. ఈ వంతెనను నిర్మాణం చేయాలంటూ కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వద్ద అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏమీ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఈ శిథిలావస్థకు చేరిన ఈ వంతెనను పునర్నిర్మాణం చేయాలి. లేని పక్షంలో ఈ వంతెన కనుక కూలితే తమ రెండు గ్రామాలకు ఇతర గ్రామాలతో సత్సంబంధాలు అనేవి తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ, కృష్ణా జిల్లా. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి విజయవాడలో స్థిరపడ్డ వాళ్ళు, అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు పాఠశాలలు కళాశాలలకి సెలవు ప్రకటించడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తున్నారు. సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ఒక గొప్ప పండుగగా భావించి ఏ ప్రాంతంలో ఉన్నా సరే సొంత ఊళ్ళకి చేరుకొని ఈ సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులు బంధువులు ఆధ్వర్యంలో జరుపుకుంటారు. కాబట్టి ఆ తరుణంలోనే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అంటే ఈ విజయవాడలో సెటిల్ అయ్యే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి ఇతర ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు సైతం సొంత ఊళ్ళకి పయనం అవ్వడానికి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తున్నందుకు ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడంతో
ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొత్తం ఈ సంక్రాంతి సీజన్కి సంబంధించి సుమారు 7,000 బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు అయితే విజయవాడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకి ప్రయాణించడానికి 163 బస్సుల్ని ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే దృష్ట్యా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అవసరమైన బస్సులన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులు, విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు? మార్కాపురం. మీరు ఇక్కడ ఎందుకు, అంటే చదువుకోవడానికి పర్పస్ మీద వచ్చారు? సంక్రాంతికి వెళ్తున్నారు? సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం. హాస్టల్లో బస్సు టికెట్లు లేవు. ట్రైన్కి వెళ్దాం అనుకున్నా, ట్రైన్ కూడా ఖాళీ లేదు, అందుకే ఇంటికి వచ్చా. మీకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి? నాకు తెలియదు కదా, నేను హాస్టల్లో ఉన్నా 8 రోజులు, ఇప్పుడే వచ్చా బయటికి. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తారు? కనిగిరి. ప్రకాశం. మీకోసం మీకేమైనా బస్ టికెట్ మీకు కన్ఫర్మ్ అయిందా? అయింది, కన్ఫర్మ్. మీకు అసౌకర్యం కలగకుండా అయితే ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసే బస్సులు అయితే మీకు కంఫర్ట్గానే ఉన్నాయి? బస్సులు ఉన్నాయి, బుక్ అయింది, టికెట్ బుక్ అయింది. ఇది విద్యార్థులు కళాశాలలకి సెలవు ప్రకటించడంతో పెద్ద ఎత్తున వాళ్ళ సొంత ఊళ్ళకి పయనమవుతున్నారు. ఈ తరుణంలో కొన్ని ప్రాంతాలకి బస్సులు సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు మరికొన్ని ప్రాంతాలకు కాస్త ఇబ్బంది ఉందని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా ఇంకొంతమంది కూడా ఉన్నారు. వారిని అడిగి మరి అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు సూర్యాపేట. బస్ టికెట్ కన్ఫర్మ్ లేదు. ఇది ఈ ప్రయాణికులు అయితే చెబుతున్నది ఏంటంటే, బస్సు టికెట్లు కొంతమంది కన్ఫర్మ్ అయ్యాయి, కొంతమంది కన్ఫర్మ్ అవ్వలేదు. మరి కొందరికి బస్ టికెట్లు కూడా ముందుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా బస్ టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళైతే ప్రశాంతంగా వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నారు. ఎవరైతే డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చి బస్ టికెట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకైతే కాస్త ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఆర్టీసీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు విజయవాడ నుంచి కేవలం ఈ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి 163 బస్సులు విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు అయితే సిద్ధం చేశారు. కొంతమంది చంటి పిల్లలను కూడా పట్టుకొని ప్రయాణాలకు వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా బస్సులు ఇవన్నీ కూడా వాటి కోసం వేచి ఉంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా అనేక మంది ఇక్కడ వేచి చేస్తుంటే ఇంకా చాలామంది కూడా బస్ స్టాండ్కి వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఆర్టీసీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో కొంతమంది ప్రయాణికులకైతే ఇబ్బంది లేకుండానే ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళు ముందుగా బస్ టికెట్లు ఎవరైతే చేసుకోలేదో అటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.